అందరికీ జైబీ. నేను రఘుమాచికరవెల్లి మాలవాడ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో అదే సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రసూతి వార్డులో పబ్లిక్ టాయిలెట్ అనేది అసలు ఫ్లోరింగే చేయలేదు, టైల్స్ కూడా వేయలేదు. ఆ పబ్లిక్ టాయిలెట్ ఎంత దారుణంగా ఉందంటే నిజంగా బస్ స్టాండ్లో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్టే బాగుంటుంది, అంత దరిద్రంగా ఉంది. మరి ప్రసూతి వార్డు అంటే ఎంత బ్యాక్టీరియా ప్రొటెక్షన్గా ఉండాలి. కానీ ఈ విషయాన్ని నేను 5 నెలల క్రితమే నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ప్రతి సమస్య కూడా నేను పట్టించుకుంటున్నాను. ఎలక్ట్రికల్ సమస్య నేను దాని మీద 5-6 కంప్లైంట్లు కొట్టాను, కానీ ప్రభుత్వం స్పందించింది, ఎలక్ట్రికల్ క్లియర్ అయింది. ప్రతి సమస్య కూడా ఎక్కువగా నాయే ఉంటాయి కంప్లైంట్లు. ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లైంట్లు ఒకటి చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక జైభీములు. ఈరోజు అదిగో చూస్తున్నారా, జేసీబీ చేస్తున్న వర్క్ గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ డొంకలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్తే ఆయన మొత్తం చేపిస్తున్నారు. పోతే ఇంకొకటి ఏంటంటే, నాకేదో క్రెడిట్ వచ్చేయాలని కాదు, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు వర్క్ చేయట్లేదు అనేది నా ప్రశ్న. సరే, ఏది ఏమైనా ఈ సమస్య మీద చూద్దాం. శానిటేషన్ సమస్య. అదేవిధంగా ఎంట్రన్స్లో రిసెప్షన్ దగ్గర, ఇదే హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర టైల్స్ మొత్తం పోయినాయి. ఒక 10-15-20 టైల్స్ దాకా పోయినాయి. అది చేయలేదు. అది చేయమని కంప్లైంట్ అని చేయలేదు. ప్రసూతి వార్డులో కూడా చేయమని చేయలేదు. అదేవిధంగా ప్రసూతి వార్డు వెళ్ళే దారిలో క్యారిడార్, ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డు వరకు క్యారిడార్ మొత్తం టైల్స్ తీసేశారు. కనీసం వీల్ చైర్లో పేషెంట్ని తీసుకెళ్ళినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు శుక్రవారం చెప్తున్నాను, ఒక వారం రోజులు, నెక్స్ట్ సోమవారం కల్లా ఈ క్యారిడార్లో ఫ్లోర్ టైల్స్ వేయాలి. ప్రసూతి వార్డులో టాయిలెట్ అంతా మొత్తం టైల్స్ వేసి క్లీన్గా చేయాలి. ఇలా చేయని పక్షంలో ఖచ్చితంగా దీని మీద నేను చాలా సీరియస్ తీసుకుంటాను. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నేను రప్పిస్తాను టీంని. నేను తోపు, దమ్ముంటే ఆపు ఆ టైప్లో చాలామంది ఉన్నారు. ఆ తోపులకి చెప్తున్నాను, సోమవారం కల్లా నేను చెప్పిన సమస్యకి నా హాస్పిటల్ లోపల చేయకపోతే నేను ఎన్విరాన్మెంట్ నుంచి నేను పెట్టే ప్రెజర్ మామూలుగా ఉండదు, చాలా ఇబ్బంది పడతారు. నేను ఎప్పుడు తోపునని చెప్పట్లేదు, తోపో లేదనేది మీకే తెలియాలి. మీరు చేయలేని వర్కులు, మీరు చేయించలేని వర్కుల మీద నేను కాన్సన్ట్రేషన్ చేసి నేను చేపిస్తున్నాను. నేను రూపాయి పెట్టట్లేదు, కానీ నేను ప్రభుత్వాన్ని ప్రెజర్ పెట్టి నేను చేపిస్తున్నాను. నా వరకు రాకుండా మీరు చేయించుకోండి. హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ మీరు చేయించుకోండి. మీకు సిగ్గేస్తుంది కదా. నేను దగ్గరుండి నేను కంప్లైంట్లు ఇచ్చి ప్రెజర్ పెట్టి నేను చేయిస్తున్నానని మీకు ఇగో ఉంది కాబట్టి మీరే చేయించండి. సోమవారం కల్లా నేను చెప్పిన వరకు హాస్పిటల్లో చేయించకపోతే నేను జాయింట్ కలెక్టర్ దగ్గర కూర్చుంటాను. ఖచ్చితంగా నేను చేసే పని అధికారపూర్వకంగా నేను చాలా చేపిస్తానని మీడియా ద్వారా తెలియజేస్తాను. జై భీమ్.